టు ఏబీపీ దేశం. సాధారణంగా మనం మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని చెప్తూ ఉంటాం. సో వీళ్ళు నాన్ వెజ్ తినరా, వీళ్ళు వెజిటేరియన్ రా అని చెప్తూ ఉంటాం. కానీ మొక్కల్లో కూడా అటువంటి రకాలైన మొక్కలు ఉంటాయి, మీకు తెలుసా? సో ప్రస్తుతం నేను విశాఖలో ఉన్నటువంటి డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీకి సంబంధించిన బయోడైవర్సిటీ పార్క్లో ఉన్నాను. సో ఇక్కడ నాన్ వెజ్ మొక్కలు ఉన్నాయి ప్రత్యేకంగా, మనం ఎక్కడ చూసుండో ఇటువంటి మొక్కలను. సో దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు డాల్ఫిన్ కన్జర్వేటివ్ సొసైటీకి సంబంధించిన జీవ వైవిధ్య సంస్థకు సంబంధించిన సెక్రటరీ పూర్ణిమ పిల్లయ్య గారు మనతో ఉన్నారు. మేడంని అడిగి ఈ మొక్క విషయాలను తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఈ జనరల్గా మొక్కల్లో చాలా రకాల మొక్కలు ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. కానీ డిఫరెంట్గా వైజాగ్లో మాత్రమే దొరికే, అంటే అరుదుగా కనిపించే మొక్క ఇది. సో నాన్ వెజ్ మొక్క అంటారు. అసలు దీని ప్రత్యేకత ఏంటి, ఎందుకు దీనికి ఆ పేరు వచ్చింది? అంటే ఇది వైజాగ్లో మాత్రమే దొరికేది అని మీరు అన్నారు, అది ఒకటి తప్పు. ఆ తర్వాత ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటేనండి, అన్ని మొక్కల్లాగే ఈ మొక్క కూడా ఆకుపచ్చని ఆకులతోటే ఉంటుంది. కానీ దానికేమో ఒక ఆకు వెయిన్ నుంచి ఇది ఒక బెల్లీలాగా తయారు చేసుకుంటుందండి. ఇందులో మనకి ఏంటంటే చూసారా, దీని చుట్టూరా ఉన్న దాంట్లో ఒక జిగట పదార్థం ఉంటుందండి. దాంట్లో ఏంటంటే మకరందం కూడా ఉంటుంది. సో ఎక్కువగా కీటకాలని ఇది ఆకర్షించి ఇందులో ఏంటంటే ఆ కీటకాలను ఆకర్షించగానే ఇందులో ట్రాప్ వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిపోగానే ఇది మూసుకుపోతుంది. ఈ ఆకున్న చూసారా, ఇది మూసుకుపోతుంది. ఇది మూసిపోగానే ఇందులో ఏది కీటకం అయితే పడిందో అందులో జీర్ణించుకుపోతుందండి. అందులో ఉన్న ఎంజైమ్స్ తోటి జీర్ణించుకుపోయి ఇందులో ఉన్న ఈ జీర్ణించుకుపోయిన పదార్థాలన్నీ కూడా వీటికి నైట్రైట్స్ రూపంలో ప్రోటీన్ తయారు చేసుకుందికి, మొక్కకి ప్రోటీన్ తయారు చేసుకుందికి ఇది ఉపయోగపడుతుంది. అది దీని ప్రత్యేకత అనమాట. ఓకే, సో అంటే ఇటువంటి మొక్కలు మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కదా. అంటే మన ఇది విదేశీ మొక్క అండి, ఇండియన్ బ్రీడ్ అండి? అంటే విదేశీ మొక్క అని చెప్పలేము, మన ఇండియన్ అడవుల్లో కూడా దొరకచ్చు. సో ఇది ఎక్కువగా ఎక్కడైతే అంటే ఆమ్లం ఎక్కువగా ఉండే సాయిల్స్లో ఎక్కువగా ఈ మొక్కలు పెరుగుతూ ఉంటాయండి. మన దేశంలో కూడా ఉన్నాయి ఇలాంటి మొక్కలు, ఇవి మొక్కలు ఉన్నాయి. అదే మనం ఏంటంటే ఇక్కడ చాలా చోట్ల తిరిగి దీన్ని మొక్కను సంపాదించామన్నమాట. ప్రత్యేకంగా పిల్లలకి చూపిస్తే ఇది కీటకాలు తినే మొక్కలా అని చెప్పి చాలా సంతోషిస్తారు. ఓహో, మనం ఏంటంటే వెజిటేరియన్ ఆకులన్నీ వెజిటేరియన్ కదా అనుకుంటాం. కానీ ఈ ఆకులనే ఈ ఆకు మొక్కలు కూడా నాన్ వెజ్ తింటాయి, మనుషులే కాదు అని చెప్పి పిల్లలు చాలా సంతోషిస్తారు. అందరికీ కూడా తెలియాలని చెప్పి అనుకుంటున్నాం అండి. మేడం, జనరల్ గా ఇటువంటివి అడవుల్లోకి వెళ్ళి తీసుకొని వచ్చేస్తుంటారు చాలా మంది, అంటే ఏదో డిఫరెంట్ గా, వారికి మీరేం చెప్తారు? సో ఏం చెప్తా అంటే మనం వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ అడవులకి వెళ్ళి అడవులను అసలు ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేయకూడదండి. ఇలాంటి మొక్కలు ఎక్కడైతే పెరుగుతాయో అక్కడి నుంచి తెచ్చుకోవడం సులువుగానే అక్కడికి వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు తీసేస్తే అడవి తల్లి అనేది చాలా బాధపడుతుంది. అది నేను ఎప్పటికీ అది ఖండిస్తానండి. ఎప్పుడు కూడా మనం అడవులకి వెళ్ళి పలానా మొక్క ఉందండి, పలానాది ఉందండి అని చెప్పేసి అది చేయడం చాలా తప్పది. సో అది నేను ఖండిస్తానండి. అంటే ఎక్కడైనా దొరికి వాళ్ళు ఎవరైనా మనకి ఇస్తే అది తెచ్చుకోవడం. తర్వాత ఏంటంటే ఏదైనా ఒక మొక్క ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి టిష్యూ కల్చర్గా చేసి మనం పెంచుకోవడం మంచిది. కానీ లేదంటే టిష్యూ కల్చర్గా కాకుండా ఇంకే విధంగానైనా చాలా రకాలు ఉన్నాయి, దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చండి. కానీ అడవులకి వెళ్ళి మాత్రం ఎప్పుడూ తేకూడదు, అది నేను ఖండిస్తున్నాను. టిష్యూ కల్చర్ మీన్స్ దీన్ని అంటు కాదండి, దీని నుంచి చిన్న కణం తీసి దాన్ని ల్యాబ్ లో దీనికి కావలసిన ఇవి ఉంటాయండి, లిక్విడ్స్ ఇవి ఉంటాయన్నమాట, పోషకాలు. ఆ పోషకాలు వేసి ఆ మొక్కను పెంచుతారనమాట. ఆ మొక్కను పెంచాక దాన్ని అందులో చిన్న చిన్న మొక్కలు తయారవుతాయి. దానికి అలాంటి వాతావరణం కల్పిస్తూ పెద్ద మొక్కలుగా తయారు చేసి ఒక ల్యాబ్లో మనం తయారు చేసుకుని ఆ ల్యాబ్లో పెట్టి ఆ మొక్క కొంచెం ఆ వాతావరణం అలవాటయ్యి అప్పుడు కొంచెం పెరుగుతున్నది అన్నప్పుడు మనం దాన్ని బయటికి తీసుకొచ్చి పెంచడం అలవాటు చేయాలి. సో ఆ విధంగా టిష్యూ కల్చర్ తయారు చేస్తారండి. బేసిక్గా ఇది ఏ కీటకాలను ఎక్కువగా ఇది ఆకర్షిస్తూ ఉంటుందండి? అంటే చీమలు ఇటువంటి దీని మీద వాళ్ళే చిన్న ఎగిరే కీటకాలను ఎక్కువగా, ఎందుకంటే ఎగురుతున్న కీటకాలే కదండి, చిన్నవే ఆకర్షిస్తాయండి. చూసారుగా ఈ నాన్ వెజిటేరియన్ మొక్క చూస్తే మనకి ఇది ఒక శంఖం ఆకారంలో, చూసారా ఈ పచ్చనైనటువంటి ఆకుల చివర ఒక కాడంతో ఇది వచ్చి ఒక శంఖం మాదిరిగా ఇది ఉంది. సో ఇందులోకి ట్రాప్ అవుతుంది అనమాట. ఏదైతే ఈ చెట్టు మీద అనుకోకుండా వాళ్ళ పక్షి ఏదైతే చిన్న కీటకాలు కానివ్వండి, చిన్న చీమలు లాంటివి కానీ ఇందులో ట్రాప్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి జిగురు పదార్థానికి అతుక్కొని లోపల పడిపోవడం వల్ల అది ఈ మొక్క ఏదైతే దాన్ని తీసుకొని నాన్ వెజిటేరియన్గా దాని నుంచి వచ్చిన ప్రోటీన్ని గెయిన్ చేసుకుంటూ మొక్క ఎదుగుతుంది. సో ఎంతటి
వాల్యూస్ కలిగిన ఈ మొక్కని మనం విశాఖలో చూడడం చాలా గొప్ప విషయం. సో ఇటువంటి విషయాల గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పూర్ణిమ గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.